channel Simama's Middle Class Life. Today I want to explain about the Mala Diksha. Mala Diksha. అసలు అయ్యప్ప మాల అంటే ఏంటి? అందరం అయ్యప్ప మాల వేస్తాం. అయ్యప్ప మాల వేసే ముందు 48 hours స్మోకింగ్, డ్రింకింగ్, చికెన్, మటన్, ఎగ్ లాంటివి ఏం ముట్టుకోకూడదు. అంటే 48 hours నిష్ట. మళ్ళీ మాల ఎప్పుడు కొంత యాత్ర పూర్తయినప్పుడు మాలలో ఏమైనా అపశృతి లాంటిది ఏమైనా జరిగితే మాల ఇప్పుతారు. అంటే ఇంకా అర్థం చేసుకోండి అపశృతి అనేది. నేను క్లియర్గా చెప్పలేదు. లేదు అర్థం కాదంటే కనుక చెప్తాను, ఎవరిని కించవద్దామని ఎవరిని అవమానిద్దాం కాదు. ఎవరైనా ఇంట్లో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా పోతే అప్పుడు మాల మధ్యలో తీస్తారు. చాలామంది ఏంటంటే కింద ఇక్కడ అది టవల్ ఉంటుంది కదా, అయ్యప్పది వేసుకుంటాం కదా, టవల్ నడుము కాదు టవల్ లాగా మడత పెట్టి కట్టుకున్నాను. అలా మడత పెట్టి ఎప్పుడు కట్టుకోకూడదు. 2 సార్లు కడతాను జీవితం మొత్తం మీద. ఒకసారి పెళ్లి టైంలో, ఇంట్లో పెద్దవాళ్ళు పోయినప్పుడు. చాలామంది తెలియక అదేదో ఇలా మడతెట్టి కట్టేసుకున్నాను. అలా ఎప్పుడు కట్టుకోకూడదు. 3 దీక్షలో ఉన్నంతసేపు మనసు చాలా పవిత్రంగా ఉండాలి. ఎవరిని దుర్భాషలు ఆడకూడదు. ఎవరేం మాట్లాడుతున్నా పక్క నుంచి వెళ్ళాలి. ఎగ్, చికెన్, మటన్ లాంటి స్మెల్స్ అనేది నోటికి రాకూడదు. 41 days బేసిక్గా ఏంటంటే ఊళ్ళో టెంపుల్స్తో ఉంటారు. ప్రాబ్లం అది హైదరాబాద్లో అంటే విడిగా ఒక రూమ్ గ్యాదర్ చేసుకుని కొంతమంది స్వాములు ఉంటే ఆ స్వాములతో వేసుకుని పడి పూజలు అవి పెట్టుకొని చెయ్యాలి నిష్టగా. ప్రతి ఒక్క గుడిలో భోజనం పెట్టాలి. ఇది అయ్యప్ప స్వామి నిజమైన పవిత్రత. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈఎస్ఐ. మీ కంపెనీలో నేను అంటే 3 times అడిగాను, మిస్టేక్ నాది. వాళ్ళు ఇవ్వకపోవడం 4 times వెంకబాటు చేయించుకోవాల్సింది. ఒక సూపర్వైజర్ ఇవ్వలేదు, ఇంకో సూపర్వైజర్ అడిగితే ఇవ్వలేదు. దాని రిజల్ట్ నేనే అనుభవించాను 2 సార్లు. నాకే చాలా అమౌంట్ ఖర్చయింది. మీరు ఎవరైనా పని చేస్తే కంపల్సరీ ఈఎస్ఐస్ అనేది అడిగి తీసుకోండి మీ కంపెనీలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అయ్యప్ప స్వామి మాలకే కాదు, నమో వెంకటేశ మాల, దాని తర్వాత ఏమో భవానీ మాల, అన్ని మాలలకి అవి వర్తిస్తాయి. ఓం స్వామియే శరణం, శరణమే స్వామియే శరణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ అయితే రాజ్యాంగం నాకు ఇచ్చినప్పుడు వీడియో చేసేవని కించవద్దని ఎవరిని అవమానిద్దామని అయితే కాదు. మెయిన్ దీక్ష కంప్లీట్ అయ్యి ఇనుముడి యాత్ర కంప్లీట్ అయితే ఇంట్లో అమ్మ చేత తీయించుకోవాలి, లేకపోతే గురుస్వామి చేత ఏ గురుస్వామి అయితే చేయించుకున్నారో ఆ గురుస్వామి చేత మాల తీయించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అయ్యప్ప స్వామి దీక్ష.